క్రీస్తులాడ్ యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాల్లో గమనించినట్లయితే సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5-7 వచనాలు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నేను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. సామెతల 16వ అధ్యాయం 16వ వచనం. అప్పటిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 127వ వచనం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినము లెక్కించుటకు మాకు నేర్పము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవం కనుక దాన్ని పొందియుండుము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. వెంటికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలి బంగారు నాశింపక తెలివి నొందుడి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. చివరిగా ఒక మాట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తన హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి కలవాడునొకటు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడనే ఉండవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని పరమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మేము జ్ఞానము బుద్ధిని సంపాదించుకుని వారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నిమిత్తమే సమస్య నష్టం కాంచి నేను ప్రేమించే వారు ఉండే శక్తిని అనుగ్రహించామని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.